ఎన్ని అయినాయి? 13,700. నాది ఇంకో రౌండ్ తిరిగితే 5,000 చిల్లర అవుతుంది. కాదా మిషన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? సాయంత్రం నిన్న నుంచి అంటున్నారు. ఇవాళ సాయంత్రమా? నిన్న సాయంత్రం కూడా అలాగే అన్నారు. ఈ రోజు అడిగితే కూడా అదే. చాలా మిషన్స్ పెట్టారురా, బాగా పెట్టారు. ఇంకా వదులుతారేంటి? అందరూ వదలరు, ఖాళీ ఎవరు, మనం తిరుగుడే. ఈ టైంకి ఖాళీ ఉంటే ఏమో తెలీదు. ఈ టైంకి ఇలాంటివి ఉంటే కొత్తలోనే అసలు ఇంకా వదలబుద్ధి అవ్వదు ఎవరికైనా. చాలా ఎక్కువ పెట్టారుగా అన్ని రకాల. సాయంత్రం ఓపెన్ చేస్తారేమో చూడాలి. చాలా నడిస్తే ఇంకా నడాలి, ఇంకా ఫాస్ట్గా. నాది ఇంకో రౌండ్ అయితే అయిపోతుంది. నేను చిన్న సిగురు కోసుకుంటాను. అక్కడక్కడ దొరికింది పప్పులే వేస్తాను. ఫోన్లో స్లో కౌంట్ అవుతుందా రాసాయి? అవ్వట్లేదు. నేను పార్క్కి తిరగడానికి వస్తున్నానా, చిన్న సిగురు కోసం వస్తున్నానా? కోసేసారు మొన్న సిగురింది. చూడాలి ఇప్పుడు అక్కడక్కడ నెతికి పట్టుకోవాలి అంత. వేప చెట్టు కొమ్మలో ఇరుచుకొని తోముకుంటున్నారు సాయి. పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, చిగుర్లు గట్టి పడతాయి అని అంకుళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మంచిగా. ఏంటి సైడ్ డల్ అయిపోయావు, తిరగలేకపోతున్నావా? అలాగే ఏం పెట్టుకోకు, నువ్వు తిరగగలుగుతావు. నాది అయితే పూర్తి అయిపోయింది. నాది 5,000, నీది 15,000 రా. తేడా ఉంటుంది కదా. తిరిగేసా నేను ఇలాగా చిన్న చిగురు కోసుకుంటానే. ఏంటి అలా కాదు, రోజు మీద చెమటలు ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ రౌండ్లు తిరిగినట్టు ఫీలింగ్, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. రౌండ్లు మాత్రం అది స్టెప్స్ మాత్రం కౌంట్ అవ్వట్లేదు. తిరిగే ఇంకో 3 రౌండ్లు వేస్తే అయిపోతుంది ఇది కూడా. ఓకేనా? వెళ్ళరా, నేను ఇక్కడ ఆగిపోతా. సాయి, ఆ కుర్చీలు చూడు. ఈ రోజులు మొత్తం అమ్మేస్తారు. వాళ్ళు 4 కాడికి పట్టుకెళ్ళి 4 ఈదులు వెళ్తారు, అమ్మేస్తారు. అదేనా? ఇవి స్టూళ్ళు అలాగే ఎన్నో భలే తెస్తారు. పుట్టుకుని అమ్మేసి వెళ్ళిపోతారు అంతే లారీలో వచ్చి. అమ్మ, నిన్ను ఎలా పంపాను పార్క్కి? ఏంటి అలా చిందరబంద చేసుకుని వచ్చావు జుట్టుని? పైగా ఎంత దుమ్ము ఉందో. ఇది పంపిందట. అన్నీ వదిలే ఆకులు ఇచ్చుడు. చిన్న చిగురు మళ్ళీ చిన్నగా చిగురితే. మొన్న నేను కోసినప్పుడు కానీ నిన్న బాగా వచ్చినాయి అంటే నిన్న కోసారంట. మా తమ్ముడు చెప్తున్నాడు. నేను వెళ్ళలేదు కదా. ఈ రోజు అయితే ఇలా వచ్చింది. పప్పులో వేద్దామని. ఓకే, పప్పు చిన్న చిగురు వండేద్దాం. సరిపడి పెట్టేసావు మాకు. కడుపులకు కూడా పసుపు రాసి పెట్టేసామా. ఓకే. మా ఏం చేస్తున్నావు? కొర్రల దోశలు చేస్తున్నాను. నేను నానబెట్టాను కదా కొర్రలు, మినపప్పు. ఇదిగో శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈలోగా చట్నీకి వేద్దామని పక్కనే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇదిగో కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి. ఓకే. ఎల్లుల్లిపాయలు కూడా ఒక ఎల్లుల్లిపాయ వేసుకుంటే మంచిది. వేసేస్తున్నా. కొంచెం జీలకర్ర, ఒక స్పూన్. అవి ఆగనిద్దాం. మెత్తగా అయిపోయింది కదా. ఓకే, చక్కగా ఇందులో వేసేసుకోవాలి. ఇంకమ్మా మిక్సీకి మామూలుగా కడిగేస్తున్నాను కదా. చట్నీ కూడా వేయాలి కదా. ఇందులోనే చట్నీ కూడా వేద్దామని. మనకి ఇక్కడ పల్లీలు అవి కూడా వేగిపోయినాయి, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయినాయి. ఓకే, ఇంకా బంద్ చేసేస్తున్నా. పేలింది. ఇక్కడ ఇందులో సాల్ట్ కలిపేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇంకా దోశలు వేసుకోవడమే.
ఇదిగమ్మ చట్నీలో కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదేమి వేపలేదు కానీ పచ్చిది వేసేస్తున్నాను. బాగుంటుంది. బాగుంటుందా? ఎందుకు బాగోదు, సూపర్గా ఉంటుంది. ఓకే, చూపిస్తాను కదా. మనం తగినంత సాల్ట్, ఓకే, కొంచెం వాటర్. ఇదిగోమ్మ మనకి చట్నీ రెడీ అయిపోయింది. చూసావా ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇంకా దోశలు వేసేస్తానే. ఓకే. ఓకేనా? కొంచెం చుట్టూరు ఆయిల్ వేసేసుకునేలాగా. ఓకే. మనకి పెనం మీద మొదలు ఇలాగా దోశ అది సరిగ్గా రాకపోతే ఇలా రుద్దుతాం కదా, ఆనియన్ రుద్దుతాం కదా, బాగా వస్తుందని. ఇది చిట్కా అంటారు. మరి అసలు ఉల్లిపాయ తిన్నోళ్ళు అది ఉల్లిపాయ తిన్నోళ్ళు బాగా ఆయిల్ వేసి కాల్చాలంట. చూసాను యూట్యూబ్ లోను. బాగా ఆయిల్ వేసి కాల్చి నీళ్ళు జల్లి బాగా కడిగి మళ్ళీ అలా పెట్టుకోలేము. టిష్యూతో కానీ మామూలుగా తుడి చేసుకొని వేసుకుంటే వస్తాయని చెప్పారు. ఓకే. అటు చూసావా నీ సామాను ఎలా పెరిగిపోతున్నాయో, మ్యాజిక్ చేసే అవుతుంది అవుతుంది, త్వరగా చేసే. అంట అప్పుడే 2-3 అయినాయి. పట్టుకో ఇది డాడీకి ఇద్దాం. మరి ఏమైపోయి ఇందాక దోశ అనుకుంటున్నాను. అలా ఏదైనా వచ్చినప్పుడు 2 దోశలు వేస్తావా? చట్నీ చేస్తాను, తిని పెడతా. ఇప్పుడు నువ్వు తింటావా? ఏంటమ్మా నీకు ఆనియన్స్ వేసుకున్నావా? ఆనియన్స్ కూర దోశ. మరి మాకేయలేదే. మీరు అడగలేదు నేను ఇలా. అబ్బా నువ్వు వేస్తుంటే మేము వద్దంటామా? నువ్వు కోసి ఇస్తానంటే నేను వద్దంటానా, ఏనంటానా? నువ్వు అనలే కదా కనీసం కోసి ఇవ్వని. ఈ చీటింగ్ అబ్బా. ఇప్పుడేం చేస్తున్నావమ్మా? వంట అమ్మా, వంట చేసేస్తావు పక్కన పెట్టేస్తే అయిపోద్ది కదా. అదే ఇప్పుడే తిన్నావు, ఈలోగా ఏం చేస్తున్నావా అని. అంటే కూర్చుంటామేంటి, టపటపా అయిపోవాలి అంతే. ఇగో చింతగిరి తెచ్చాను కదా, ఇగో ఇది శుభ్రంగానే కడిగేద్దాం అలాగా. ఇక్కడ చూడు కందిపప్పు 2 సార్లు కడిగేసుకున్నాను. ఇందులో 2 ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది, నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను అన్ని. పచ్చిమిర్చి ఒక 5, ఇంకా పసుపు, కారం, ఇంక చింత చిగురు ఇందులో వేసేసుకోవడం. ఇక కొంచెం చింతపండు వేస్తున్నానే. ఎందుకు? అది చింత చిగురు ఉంది కదా, చింత చిగురు ఉన్నా కొంచెం అలా వేసుకుంటే చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటది కూడా. ఓకే. ఇప్పుడు దాన్ని విజిల్ వేయించేసుకుంటే మనం ఒక చిన్న కుక్కర్ కాబట్టి ఒక 5-6 వేయించేస్తాం. సరే అమ్మా. 2 కుక్కర్లు పెట్టినప్పుడు నీకు ఎలా తెలుస్తుంది ఏదేం వేసిందో? అంటే దాన్ని వదిలేసి వెళ్ళి టీవీ చూసామనుకో ఏది వేసిందో తెలీదు, కానీ దీన్ని కనిపెట్టుకుని ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇది 5వ వేసింది, ఇప్పుడు 6వ వేయాలి. లేకపోతే ఇది 10 పూటలు వేసినా, ఇది 6 వేసినా, ఈ 3 వేసినా కట్టాల్సి వస్తుంది అంతే కదా. అమ్మా ఇంకా ఎయిర్ వెళ్ళలేదా? ఎంతసేపు అవుతుంది? చాలాసేపు అయింది విజిల్. ఆకలేస్తుందా? అప్పుడు త్వరగా చేసేస్తే త్వరగా ఆకలేసేస్తుంది, లేకపోతే అలాగే ఉండాలి. ఇక్కడ చూసారా అందులో పైగా చింత చిగురు ఉంది. చింత చిగురు పప్పు ఇలా కలిపేసుకోవడం మనకి ఆల్రెడీ అయిపోతుంది. స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంది. ఆ చింత చిగురు స్మెల్ తెలుస్తుంది. షేప్ చూస్తే కలర్ఫుల్గా బాగుంటుంది. ఆ చింత చిగురు అది బాగా తెలుస్తుంది. ఇదిగమ్మ కొంచెం ఉప్పు తగినంత. మనం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఎల్లుల్లిపాయ చితగొట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్
నెక్స్ట్ ఎండుమిర్చి కలిమాకు దూరం పట జాగ్రత్త. కొంచెం ఇంగువ ఇలా వేసేసుకుంటే పట వంటలు అయిపోతాయి ఫాస్ట్గా. నిజంగా లైవ్ వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది కదా మనకి. మరి లేట్ కదా, మన వంటలు ఎప్పుడు అయిపోతాయి, ఎప్పుడు అయిపోయి పక్కకి పెట్టేసుకుని తినేస్తాం, అన్నీ అయిపోను. దాంట్లో వండాలి కదా అని మనం లైవ్లోనూ అలా వెయిట్ చేసి ఇవ్వను. ఇంకా సర్లే అలా అలవాటు చేసుకుందాం, ఒక పూట తిందాం అనేసి కూడా కాంప్రమైజ్ అయ్యాం ఆ లైవ్ కానించి. ఆ లైవ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మార్చి నెల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ నుంచా మనం అది కాదు మార్చి మధ్యలోంచి కదా. మార్చ్ మీ యానివర్సరీ కూడా లైవ్ ఉంది కదా. ఆ రోజే స్టార్టింగ్, కానీ అట్లా కంటిన్యూ చేయలేదు కదా, దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇదిగోండి కాలం వేసుకొని చేసినట్టున్నామమ్మ. Direct continue ఈవినింగ్ 7 o'clock పెట్టేవాళ్ళం కదా. అవును అప్పుడు వంట ఉండేది కాదు. ఈవినింగ్ 7 కి ఉండేది, తర్వాత మధ్యాహ్నం పెట్టండి ఆంటీ అన్నారు. మధ్యాహ్నం పెట్టాము. ఇంకా మధ్యాహ్నం వంట, సాయంత్రం వంట ఉండేది కదా. ఇప్పుడు మధ్యాహ్నం ఉత్తి కూర్చొని ఏం మాట్లాడదాంలే అని వాళ్ళు కుకింగ్ మొదలెడితే మనకు కుకింగ్ లేట్ అయిపోయేది. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా మధు. అందరూ ఒకటే క్వశ్చన్, ఇంత లేట్ గా వంటున్నారు ఎప్పుడు తింటారు, ఇంత లేట్ గా అలవాటు చేసుకున్నాం. ఇంకా అది మనం కూడా అంటే ఇంకేం చెప్పాలి, ఇంకా అలాగే. నేనేమో ఇదే టైమింగ్ అంటే సంధ్య చూడండి ఇదే టైం అంటది అని. ఇక్కడ మనకి కొంచెం గట్టిగా ఉంది కదమ్మా పప్పు. అది నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ తాలింపు దాంట్లోనే నేను వేసాక ఇగో ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను, మరగ పెడుతున్నాను, అది అందులో మిక్స్ చేస్తా. ఓకే, వాటర్ మరిగింది కదమ్మా, ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను. ఓకే అలా ఇప్పుడు మనకి తగ్గట్టు ఇది పప్పు కూడా చూడు. ఓకేనా, సూపర్గా ఉంటుంది. మా వడియాలు కూడా వేపేసి తినేద్దాం. ఓకే వేపుతా. అయ్యో ఇక్కడ చల్లమిరపకాయలు వేయించాను, ఇక్కడ గుమ్మడి వడియాలు. ఓకే ఓకే, ఇంకా ఒక పాపడ్. ఇదిగోనమ్మా, ఇదిగో ఈ ఎగిపోయినాయి కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఏం చేస్తాను అంటే కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి కట్ చేసి ఫ్రై చేసేస్తాను. ఇదిగో తాలింపులు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి. ఓకే, ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్రైలో బాగుంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది కదా. ఇదిగమ్మా ఇప్పుడు దొండకాయలు వేసేస్తున్నాను. కొంచెం ఇందులోనే మనం సాల్ట్ వేసుకున్నాం అనుకో, దొండకాయ కాబట్టి ఏ వెజిటేబుల్ అయినా సరే కొంచెం సాల్ట్ వేసేస్తే ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఆయిల్ ఎక్కువ అయినట్టుంది. ఏం లేదు, ఇంకా దొండకాయలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? అక్కడ కట్ చేయాలి. కొంచెం ఇంకాడికి ఇలా వేసి కట్ చేసుకొచ్చేస్తాము అని చెప్పి ఇదిగో మూత పెడుతున్నాను, అవి కట్ చేసుకొచ్చి వేస్తాను. ఓకే, దొండకాయ ముక్కలు వేసాను కట్ చేసినవి, ఇంకా కలిమాకు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు పసుపు అవి కూడా వేసాను. బాగా మగ్గాలి, మంచిగా మగ్గాక లాస్ట్లో ఏంటా అన్నది చూపిస్తా. ఓకేనా, అసలు దొండకాయ ఫ్రై మనం ఎన్ని నెలల నుంచి తినట్లేదమ్మా. 3-4 ఇలాగా చేసేస్తే వంటలు అన్ని రకాలు చేసేసుకోవచ్చు మనం. ఇదిగో కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. కారం వేస్తే చాలా బాగుంటుంది ఫ్రై. అది అడిగి ఇలాగ ఉంటేనే ఇష్టం అసలు కూడా. అదే కదా, ఇలా మనకి ఎప్పుడు ఫ్రై అయిపోయింది. బా సూపర్. దొండకాయ ఫ్రై, చింత చిగురు పప్పు, రైస్, ఇంకా పెరుగు. ప్లేటింగ్ ₹10. దొండకాయ ఫ్రై ఎంత ఇష్టమో కదా మాది మనకి. దొండకాయ ఫ్రై అంటే సూపర్ ఉంటుంది.
చాలా చాలా బాగుంది. అలా 2 ముక్కలు ఇలా కలుపుకొని తినేస్తే చాలు, అంత టేస్ట్గా ఉంది. సూపర్. పప్పు చింత చిగురు సూపర్. అది టేస్ట్ అద్భుతం, భలే ఉంది. సూపర్ ఉంది. ఇంకా అన్నీ తిన్న తర్వాత కూరలో ఇలా పెరిగి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అదిరిపోయిందండి, సూపర్ ఉంది. మళ్ళీ లంచ్ అవుతాయి. మీరు ఏమేం చేసుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్.